ఏమైందిరా? ఏం లేదురా. రే ఏం జరిగిందిరా? ఎవడనేమో అన్నాడా? లేదురా, దీక్షతో చిన్న గొడవ. గొడవ ఏం జరిగింది? ఏం లేదురా, ఫోన్ చేసేది అర్జెంటుగా మనని పిలిచింది. పెళ్లి విషయంలో చిన్న క్లాష్ వచ్చింది, అందుకని తను పిచ్చి పిచ్చిగా తిట్టేసి వెళ్ళిపోయింది. ఈ అమ్మాయిలంతా ఇంతేరా, ఎందుకు నవ్వుతారో తెలియదు, ఎందుకు ఏడుస్తారో తెలియదు. ఎంత పిచ్చిగా ప్రేమించాను తనని. సెటిల్ అవుతానంటే అంత కోపమా? అదే మామ, అదే నువ్వు చేసిన తప్పు. అమ్మాయిల్ని దూరం నుంచి చూడడానికి బాగానే ఉంటారు, ఆ దగ్గరికి వెళ్తే ఏడుపులు పెడబబ్బులు. అందుకే అమ్మాయిల్ని చూసామా వదిలేసామా, ఐస్ క్రీమ్ పుల్ని తిని విసిరేసినట్టు విసిరేయాలరా, అంతే. లేదురా, కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తానంటే తన మీద కాన్సన్ట్రేట్ చేయమంటుంది. ప్రాక్టీస్కి వెళ్తానంటే పార్కులకు రమ్మంటుందిరా. అంతేరా అంతే. ఈ కాలం అమ్మాయిలు పార్కు రమ్మని చెప్పి ఫ్లవర్ ఇస్తారు, సినిమాకి రమ్మని చెప్పి ముద్దిస్తారు, చేతిలో చేసి కథలు చెప్తారు. అదే పెళ్ళి అని మాట వచ్చేసరికి ఏదో గొడవ పెట్టుకొని తోసేస్తారు. తన కోసం ఎంత చేశాను రా, సినిమాలు, పార్కులు, పప్పులు అంటూ పిచ్చోళ్ళలో తిరిగాను రా. 1 monthలో సెలక్షన్స్ ఉన్నాయని తనకు తెలుసు, అయినా కూడా తన కోసం నా గోల్ వదులుకోవాలరా? దూలరా దూల. ఈ కాలం 90% అమ్మాయిలు సినిమాలకి, పార్కులకి, పబ్బులకి, షికార్లకి, రీఛార్జ్లకి, డ్రాపింగ్లకి, పికపింగ్లకి అబ్బాయిలు వాడుకునేది. అది కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తా అంటే ఏదో ఒక సాకు చెప్పి తోసేస్తారా. వాళ్ళదేముంది, తర్వాత ఇంకో బకరాన్ని ఎత్తుకుంటారు. లేదురా, తను నన్ను ప్రేమించింది. నటించిందిరా, ప్రేమించినట్టు నటించింది. అమ్మాయిల సైకాలజీ అంటారా. ఈ కాలంలో ఏ అమ్మాయినా తన బాయ్ ఫ్రెండ్కి ఫోన్ చేసి మాట్లాడడం చూసావా? లేదే, మిస్డ్ కాల్ ఇస్తారు. అదే మనకు ఫోన్ చేసి నాన్న, కన్నా, బుజ్జి, చింటూ అని మాట్లాడితే ప్రేమతో నటిస్తారా, అంతేగాని ఈ అమ్మాయి ప్రేమించదు. నిజంగా నేను లవ్ చేసిన అమ్మాయి అయితే నిన్ను అర్థం చేసుకుంటుంది, కానీ అపార్థం చేసుకోదు మా అమ్మ. ఇకనైనా లైఫ్ తీసుకొని నీ కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యి. ఆ అమ్మాయి ఏంట్రా, ఎంత కత్తిలాంటి అమ్మాయి అయినా సరే నువ్వు నిజంగా సక్సెస్ అవుతే నీ కాళ్ళ దగ్గరకు వస్తారా. దామమ్మ వదిలేసే, లైఫ్ తీసుకో. అబ్బా వదులు డార్లింగ్, నీది మరీ నాట్ సరసం. వదిలేస్తే మీ లవర్ దగ్గరికి పారిపోదామనా? వాడు నా లవరా? వాట్ ఏ జోక్. వాడొక బకరా, వాడు మనకు బంగారు బాతు. అవును, 2 daysలో నీ బర్త్డే ఉందన్నావు కదా, ఏం గిఫ్ట్ కావాలో చెప్పు, ప్లాన్ వేసి మా బకరా చేత తెప్పిస్తా. నీకు ఆస్కార్ అవార్డు ఇచ్చినా తక్కువే డార్లింగ్. ఎందుకు? లేకపోతే ఎంత మోడర్న్ గల్వి, వాడి ముందర ఎంత అమాయకంగా నటిస్తున్నావు. నీ ముందర మహానటి సావిత్రి కూడా సరిపోదేమో. వాచ్ ఏ న్యాచురల్ యాక్టింగ్. నీకేం బాబు, ఫ్రీగా పొగడేస్తాం. రోజు ఆ చీరలు, చుడీదార్లు వేసుకోలేక చచ్చిపోతున్నాను. నటించడం అంటే అంత ఈజీ ఏం కాదు. ఇంకా నటించగలేదు. నేను బకరాని కాదు, బంగారు బాతుని కాదు. ఐఎమ్ జస్ట్ ఎ మ్యాన్. ఐఎమ్ జస్ట్ ఎ మ్యాన్. ఐఎమ్ నాట్ మ్యాడ్. ఐఎమ్ నాట్ మ్యాడ్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.